నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఫస్ట్ టైం ఫారిన్ జర్నీ. కానీ యూకే రీచ్ అయ్యాక నా ఫస్ట్ వెల్కమ్ ఏంటో తెలుసా? ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ని చూసి భయపడిపోయా. ఒకానొక స్టేజ్లో ఇండియాకి వెనక్కి పంపించేస్తారేమో అని భయపడిపోయా. కానీ ఆ రోజు జరిగింది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలో వరల్డ్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో ఏదో ఒక మూల నేను కూడా ఉండాలని కోరుకుంటూ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద గౌతత్వం. ఇంటర్నేషనల్ జర్నీ మొదలైంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఆ మూమెంట్ నాకు ఇంకా గుర్తుంది. విండో నుంచి కిందకు చూస్తుంటే ఇండియా మెల్లగా దూరం అవుతుంది. ఆ ఫీలింగ్ని వర్డ్స్లో చెప్పడం చాలా కష్టం. నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ప్రతి చిన్న ఎక్స్పీరియన్స్ కూడా కొత్తగా అనిపించింది. ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుంది, వాష్రూమ్ ఎలా ఉంటుంది, క్యాబిన్ క్రూ ఎలా సర్వీస్ చేస్తారు, క్లౌడ్స్ పైన ట్రావెల్ చేయడం, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ లండన్ జర్నీ కంటిన్యూ అయింది. విండో సీట్ నుంచి కనిపించిన క్లౌడ్స్తో మాట్లాడుతూ, సన్ రైజ్ని ఆస్వాదిస్తూ, స్కై వ్యూస్ అవన్నీ చూస్తూ ఏదో ఒక డ్రీమ్ యూనివర్స్లో ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా అవర్స్ ట్రావెల్ అయ్యాక ఫైనలీ హీత్రో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఆ రోజుల్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లిమిటెడ్గా ఉండేవి. లైక్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అలా అనమాట, డిపెండ్స్. అందుకే ఎయిర్పోర్ట్ మొత్తం ప్యాసింజర్స్తో ఫుల్ బిజీ. ఇమిగ్రేషన్ క్యూ చూసి షాక్ అయిపోయాను. క్యూ స్లోగా మూవ్ అవుతుంది. టైం అలా 5 అయిపోయింది. మన టర్న్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఆఫీసరు అలా జోబులో 2 చేతులు పెట్టుకోకపోయినా లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఆ డిలే వల్ల మా కనెక్టింగ్ ఫ్లైట్ హీత్రో నుంచి న్యూ క్యాజిల్కి ఉండేది మిస్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, దేశం మారిన దరిద్రం మారలేదురా అని. ఫారిన్ కంట్రీలో ఫస్ట్ డేలోనే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఘట్టం ముగిసాక ఇంకొక ఘట్టం మొదలైంది. సింపుల్గా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక స్కేరియస్ట్ ఇమిగ్రేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ అందరిలో ఒక లేడీ ఆఫీసర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే ఆమె చాలా స్ట్రిక్ట్ అని, ఆమె ఆల్రెడీ ఒకరిని హోమ్ కంట్రీకి పంపించేసిందని, ఎందుకంటే డాక్యుమెంట్స్ ఏదో సరిగ్గా లేవని. అది విన్నాక నాకు టెన్షన్ డబుల్ అయిపోయింది. మనసులో ఒకటే ప్రేయర్ స్టార్ట్ చేసేసాను, దేవుడా ఈ ఆఫీసర్ దగ్గరికి మాత్రం పంపించుకో అలా. కానీ నా ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టు దరిద్ర దేవత నాకు అప్పుడు కూడా హాయ్ చెప్పింది. గెస్ వాట్, డైరెక్ట్గా ఆఫీసర్ కౌంటర్కే పిలిచారు. హార్ట్ బీట్ పెరిగిపోయింది. క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంటే కొంచెం ఫంబుల్ అయ్యాను, కానీ ఒక విషయం అర్థమైంది. మీరు డాక్యుమెంట్స్ జెన్యూన్గా పెట్టుకుంటే, హానెస్ట్గా ఆన్సర్ చేస్తే, ట్రాన్స్పరెంట్గా ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు. ఆమె కొన్ని క్వశ్చన్స్ అడిగారు, నేను కామ్గా ఆన్సర్స్ ఇచ్చాను. కొన్ని సెకండ్స్ తర్వాత పాస్పోర్ట్లో స్టాంప్ చేసి వెల్కమ్ అని చెప్పింది. ఆ ఒక్క వర్డ్ విన్నాక నాకు వచ్చిన రిలీఫ్ అంతా ఇంత కాదు, అసలు వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేను. ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకున్న కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. సో హీత్రో నుంచి న్యూ క్యాజిల్కి వెళ్ళాలి ఫ్లైట్. సో అది మిస్ అయిపోయింది. సో అది వాళ్ళ డిలే వల్ల మిస్ అయిపోయింది కాబట్టి సో స్టాఫ్ ఏం చేశారంటే మాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ రోజే మీరు వెళ్ళిపోవాలి అంటే, అప్పటికే నైట్ అయిపోయింది, ఆ రోజే వెళ్ళిపోవాలి అని అంటే సో మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళండి, మనీ మేము పే చేస్తాం అని అన్నారు. లేదు అని అంటే నెక్స్ట్ టైం మేమే ఫ్రీ ఫ్లైట్ బుక్ చేస్తాము, ఈరోజు నైట్కి స్టే అంతా అరేంజ్ చేస్తామని అన్నారు. సో ఎలాగో నైట్ టైంలో వెళ్ళడం అనేది మాకు కొత్త కాబట్టి మేము సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాం. తర్వాత ఎయిర్లైన్ మాకు ఒక బ్యూటిఫుల్, అది 4 స్టారో 5 స్టారో తెలియదు, ఒక మంచి సూపర్ హోటల్ అయితే అరేంజ్ చేశారు. సో ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు తీసుకెళ్ళి డ్రాప్ చేశారు. స్టే ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ట్రావెల్ కూడా ఫ్రీ. సో ఫస్ట్ టైం ఆరెంజ్ హోటల్లో స్టే చేశాను అనమాట. ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేశాను. జర్నీ స్ట్రెస్ కొంచెం తగ్గింది. ఈలోపు మాకు ఒక కాల్ వచ్చిందనమాట. యూనివర్సిటీ నుంచి ఒక స్టూడెంట్ వస్తున్నాను అని చెప్పేసి కాల్ చేశారనమాట. సో యాక్చువల్గా మాకు రెంటల్ హోమ్ చూసింది కూడా అతనే. సో ఇండియన్ ఫుడ్ తీసుకొని వస్తున్నాను, మీరు ఎందుకంటే వెయిట్ చేయండి తీసుకొస్తున్నాడు. సరే ఓకే, వస్తూ మంచిగా బిర్యానీ తీసుకొచ్చాడు. సో ఫారిన్ కంట్రీలో ఫస్ట్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ చేసిన ఫీలింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ హోటల్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో కాంప్లిమెంటరీగా మనకి ఏదైనా లైక్ ఒక ½ లీటర్ వాటర్ బాటిల్, ఒక చిన్న వాటర్ బాటిల్ అలా ఇస్తారు కదా. సో కొంచెం ఏదన్నా వెల్కమింగ్ చేయడానికి ఎట్లా సంథింగ్ అలాగా. సో వాటర్ బాటిల్ ఇచ్చారు. ఆ టెన్షన్లో, ఆ హడావిడిలో, ఇమిగ్రేషన్ టెన్షను అలా పరిగెత్తడం, దాంట్లో వాటర్ తాగేసిన తర్వాత యూజువల్గా మనం ఏం చేస్తాము, హోటల్ వాళ్ళకి రిసెప్షన్కి ఫోన్ చేసి వాటర్ బాటిల్ అయిపోయింది, ఒక వాటర్ బాటిల్ పంపించండి, సో అలా చెప్తాం కదా. సో అలాగే రిసెప్షన్కి ఫోన్ చేసి
భయ్యా వాటర్ బాటిల్ అయిపోయింది, ఒక వాటర్ బాటిల్ పంపించరా అని చెప్పేసి అడిగాను అనమాట. పంపించలేదు. 10 minutes అయిపోయింది, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మళ్ళీ కాల్ చేశాను, భయ్యా వాటర్ బాటిల్ కావాలి అని అంటే, బాత్రూంలో ట్యాప్ ఉంటుంది, దాంట్లో నీళ్ళు పట్టుకొని తాగేసి అన్నాడు. బాత్రూంలో నీళ్ళు పట్టుకొని తాగాలా? నేను షాక్ అయ్యాను అనమాట. అదేంటి అని అంటే అప్పుడు తెలియలేదు మాకు, తర్వాత తెలిసిందనమాట. పైకి కిందకి లోపలికి బయటికి అన్నిటికీ ఒకటే వాటర్ అక్కడ అని. సో తర్వాత అలవాటు అయిందనమాట. ఇంకా మన రిసెప్షన్ బాయ్ ఇచ్చిన షాక్కి కొంచెం షాక్ అయ్యి తర్వాత తేరుకొని పడుకొని నిద్రపోయాం అనమాట. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి హోటల్ చెక్అవుట్ చేసేసాం. ఎయిర్లైన్ వెహికల్ వచ్చేసింది. సో దాంట్లో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. ఆ తర్వాత న్యూ క్యాజిల్ ఫ్లైట్ బోర్డ్ అయిపోయాం. కొన్ని గంటల తర్వాత ఫైనలీ న్యూ క్యాజిల్లో ల్యాండ్ అయిపోయాం. ఆ మూమెంట్ నేను యూకేలో నా న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇంకొక స్టెప్పే దూరంగా ఉంది. సో అబౌట్ టు స్టార్ట్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. సో మేము ఇక్కడ ఇండియాలో స్టార్ట్ అయ్యే ముందే ఒక క్యాబ్ని అరేంజ్ చేసుకున్నాం అనమాట యూకేలో. సో యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కమ్యూనిటీలో ఒక సీనియర్ అండ్ ఫ్రెండ్ కూడా ఆ క్యాబ్ అరేంజ్ చేశారనమాట. సో అలా ఇంకా క్యాబ్లో ఈవినింగ్ కల్లా రెంటల్ హోమ్కి రీచ్ అయిపోయామన్నమాట. సో అక్కడున్న ఒక ఫ్రెండ్ మాకు గైడ్ చేశారనమాట. సో కరెక్ట్ లొకేషన్కి వెళ్ళడానికి అంతా. సో కుడి కాలు పెట్టామో ఎడం కాలు పెట్టామో తెలియదు, కానీ ఏదో ఒక కాలు పెట్టయితే ఎంటర్ అయిపోయాం. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో గ్రాసరీస్ అని, మిల్క్ అని, రైస్, ఇంకేవైతే కావాలో ఎసెన్షియల్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. సో ఎందుకు ఇమీడియట్ షాపింగ్ అంటే అప్పుడున్న కోవిడ్ రూల్స్ ప్రకారము కొత్తగా యూకే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని రోజులు లైక్ 10 or 11 days అలాగా ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అనమాట. సో బికాస్ ఆఫ్ క్వారంటైన్ రూల్స్ అండ్ ఆల్. అందుకే నెక్స్ట్ సెవరల్ డేస్కి సరిపోయే సప్లైస్ మొత్తం కూడా కొనేసాం. సో ఆ ఫ్రెండ్స్ ఆ షాపింగ్ హెల్పే కాదనమాట. సో వాళ్ళ రూమ్లో ఫుడ్ కుక్ చేసి తీసుకుని వచ్చి ఇచ్చేవాళ్ళనమాట. ఎందుకంటే మేము సెటిల్ అయ్యే వరకు కొంచెం కుక్ చేసుకోవడం అంత ఇబ్బంది అని. ఇంకా ఇమీడియట్గా చేయాల్సిన వర్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ జీపీ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, నేషనల్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడము, బ్యాంక్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఏ బ్యాంక్స్ అయితే బెస్ట్ ఉంటాయి అవి, నెక్స్ట్ ఇంకా మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఆ టైంలో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చిన సపోర్ట్ కానీ ఎప్పటికీ మేము మర్చిపోలేం. అలా 11 days కూడా క్వారంటైన్లోనే కంప్లీట్ అయిపోయింది. సో రోజు లేయడం, ఫ్రెష్ అవ్వడం, కుక్ చేసుకోవడం, చిట్ చాట్, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడము, ఇల్లు సెట్ చేసుకోవడము, అలా గడిచిపోయింది. సో 11 days క్వారంటైన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా వెళ్ళి బీఆర్పీ కార్డ్ కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా పార్ట్ టైం జాబ్ సెర్చ్ అంతా స్టార్ట్ అయిపోయింది. కొన్ని రోజులు సర్చ్ తర్వాత ఒక నేషనల్ ఇన్సూరెన్స్ పేరోల్ జాబ్ దొరికింది. అంటే సింపుల్గా NIPay జాబ్ అంటాం అనమాట. సో అది దొరికింది. సో NIPay అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ లీగల్ అండ్ జెన్యూన్ జాబ్. సో కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల యూనివర్సిటీ క్లాసెస్ అంతా ఆన్లైన్లోనే కంటిన్యూ అయ్యాయి. సో ప్యారలల్గా రెండు మేనేజ్ చేసుకుంటూ స్లోగా యూకే లైఫ్కి అడ్జస్ట్ అవుతూ ఉన్నా. ఎవ్రీథింగ్ వాస్ ఫైనలీ ఫాలింగ్ ఇన్ టు ప్లేస్ అనిపించింది. నేను అనుకున్నా లైఫ్ ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత చాలా స్మూత్గా ఉంది, ఇలానే ఎప్పటికీ ఉంటే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తూ అలా డే ఎండ్ చేశాను అనమాట.